వారికి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే ఇప్పించాలని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినటువంటి ఇవాళ ఉన్న ఏవిఎన్ రెడ్డి గారు, అలాగే కొమరన్న గారు, అలాగే అంజిరెడ్డి గారు ఇవాళ ఒక్కరోజు ధర్నా కోసం ఉండడం అనేది శుభ పరిణామం. రిటైర్ అయినటువంటి వ్యక్తులే కాదు, ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రస్తుతం ప్రజాసేవ చేయడానికి ప్రభుత్వం పక్షాన ప్రజలకు మధ్యన వారధిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇవాళ చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చింది. 2024లో రిటైర్ అయినటువంటి అందరూ కూడా సుమారు డిసెంబర్ నాటికి చూస్తే 20,500 ఉండే, కానీ జనవరి లెక్కేసుకుంటే అది 21,500 వరకు ఇవాళ వెళ్ళింది. కాబట్టి రిటైర్మెంట్ ప్రతి నెల 500 నుంచి 1000 మంది రిటైర్ అయ్యే ఈ పరిస్థితిలో దీనికి కారణము ఇవాళ 57ను 61కి చేసి 50 ఏళ్ళ రిటైర్మెంట్లో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేక గత ప్రభుత్వము పదవి విరమణ వయసును పెంపి కొత్త వారికి ఉద్యోగాలు రాకుండా, పాత వారికి డబ్బులు ఇవ్వకుండా, వారు దాచుకున్న డబ్బులు కానీ, ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, వారికి ఉన్నటువంటి డబ్బు ఏదైతే ప్రభుత్వం దగ్గర దాచిపెట్టారో అది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రిటైర్మెంట్ను పెంచడం జరిగిందే తప్ప ప్రభుత్వ అధికారుల మీద ఇవాళ ప్రేమతోని మాత్రం కాదది గత ప్రభుత్వం చేసింది. ఇకపోతే అదే నినాదం మీద మేము మీకు బాకీపడ్డ డబ్బులు కానీ అన్నీ మేము ప్రభుత్వం వస్తే ఇస్తాం అని చెప్పి ఉద్యోగస్తులందరికీ కూడా మీకు టెన్షన్గా పెన్షన్ వస్తుంది రిటైర్ అయిన వాళ్ళకి, అలాగే రిటైర్మెంట్ అయిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అదే రోజు అన్నీ కూడా చేసి వారికి రావాల్సిన డబ్బులు కూడా ఇస్తామని చెప్పి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖునే జీతం ఇచ్చి మీ అందరినీ గౌరవిస్తామని ప్రజల మధ్యన బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పి వాళ్ళ ప్రభుత్వం ఎక్కింది. ఇవాళ ఉన్న ఉద్యోగస్తుల గొప్పతనం ఏంటంటే ఉద్యోగస్తులతో పెట్టుకునే ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు. అది ప్రభుత్వాలు గుర్తించాల. ఇంతకుముందు గతంలో కూడా 2 ప్రభుత్వాలు ఓడిపోవడానికి గత ప్రభుత్వము చిన్న ఓటు పర్సంటేజ్ కూడా మరీ లెక్క పెట్టాల్సినంత పరిస్థితి లేకుండా మినిమం పర్సంటేజ్తో ఓడిపోయింది అంటే అక్కడ ఉద్యోగస్తుల సపోర్టు గత ప్రభుత్వానికి లేకపోవడం అనేది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గుర్తించాలి. గతంలో జరిగింది తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వానికి జరిగే వరకు ఎవరు ఇక్కడ వెయిట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఇవాళకి 5 DAలు ఇవ్వాలా, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా సరెండర్ లీవ్స్ ఇవ్వలేదు, అలాగే క్యాష్ ఎన్కాష్మెంట్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేదు. ఇలా ప్రతి దాంట్లో కూడా ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళు 2024 నుంచి ఇప్పటి వరకు ఒక 21,500 వరకు ఈ నెలకి వస్తే ఉన్నటువంటి ఇటువంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు ప్రావిడెంట్ ఫండ్ కానీ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బును తిరిగి ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన డబ్బును ఇవ్వట్లేదు. తను కష్టపడి తను ప్రజలకు సేవ చేసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన సారథిగా ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే పనిలో ఉన్నటువంటి అధికారి రిటైర్మెంట్ అయిన తర్వాత తన జీతంలో నుండి కొంత డబ్బును ప్రభుత్వం దగ్గర దాచుకుంటే దానికి అదనంగా ప్రభుత్వం కొంచెం కలిపి తిరిగి ఉద్యోగస్తులకు ప్రావిడెంట్ ఫండ్ కింద ఇవ్వాల్సినటువంటి ఆ డబ్బును కూడా వీరు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేని పరిస్థితి. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఒక DA రిలీజ్ చేస్తే దాని మీద 30 వాయిదాలు పెడుతున్నారు. ఇది నెలకింత ఇస్తామని చెప్తున్నారు. ఈ 30 వాయిదాలు అయిపోయే లోపల రిటైర్మెంట్ అయిన ఉద్యోగి మానసిక ప్రశాంతంగా ఉంటే 100 సంవత్సరాలు ఉండొచ్చు, మానసికంగా ప్రశాంతత లేకుంటే 10 నెలలు కూడా ఉండే పరిస్థితి ఉండదు. అటువంటిది 30 నెలల వరకు మీరిచ్చేటువంటి వాయిదా పద్ధతి కోసం కొన ఊపిరితో ఉండే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది అనేది చెప్తున్నాం. ఎన్నోసార్లు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టాం, అసెంబ్లీలో క్వశ్చన్ ఇచ్చాం, అసెంబ్లీలో నిలబడి
మళ్ళీ ప్రభుత్వానికి ఇది మన ప్రభుత్వం, 119 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి చెడు పేరు రాకూడదు. దయచేసి రిటైర్ అయిన వాళ్ళకి, ఇప్పుడున్న ఉద్యోగస్తులకి అందరికి కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపినా పర్వాలేదు, అభివృద్ధి పథకాలు ఆపినా పర్వాలేదు, లేకపోతే రోడ్లు మోర్లు వేయకున్నా పర్వాలేదు, మీరు ప్రాజెక్టులు కట్టకున్నా పర్వాలేదు, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో వారికి డబ్బులు ఇవ్వండి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వ అధికారుల పక్షాన రిటైర్మెంట్ పదవి విరమణ పొందిన మాజీ ప్రభుత్వ అధికారుల చొప్పున వారి పక్షాన కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పాం, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వారికి డబ్బులు ఇస్తే వారందరూ మీకు పాలాభిషేకాలు చేస్తారు, ఏ ప్రతిపక్ష పార్టీకి పేరు అవసరం లేదు, మీకే పాలాభిషేకాలు చేస్తారని కూడా చెప్పాం. ఇదన్నీ అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇకపోతే భారతీయ జనతా పార్టీ తరపున మా సోదరులు, మా అన్నలు కొమరన్న కానీ, ఏవేన్ రెడ్డి అన్న కానీ, అంజిరెడ్డి అన్న కానీ ఇవాళ మీ పక్షాన ఒకరోజు ధర్నాకు వచ్చారు. ఒక అడుగు ముందు పడింది. ఇక ఉద్యమానికి నాంది పలికినట్టే లెక్క. రాబోయే కాలంలో మీ డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ విశ్రాంతి తీసుకోదనేది ఈ వేదిక మీద నుండి చెప్తున్నాం. రాజకీయంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదు, మానసికంగా మీకున్న ఇబ్బందులకు మేం బాధ్యులుగా అనుకొని మనుషులుగా మేము చేస్తున్నటువంటి ఇది ప్రయత్నమే తప్ప ఇది రాజకీయ ప్రయత్నం కాదు. కాబట్టి మరొక్క అడుగు ముందుకేసి రానున్న కాలంలో మార్చి 2 వరకు డబ్బులు ఇవ్వకపోతే నాతో పాటు కూడా ఈ మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా కూర్చుండి మీ డబ్బులు మీకు వచ్చే వరకు కూడా మేము వదలమని చెప్పి మీకు వేదిక మీద చెప్తున్నాం. ఒక 15 రోజుల క్రింద అందరూ వచ్చి నన్ను కలిసిన రోజు కూడా ఇదే మాట చెప్పాం. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, భారతీయ జనతా పార్టీ మీ పక్షాన ఉంటుంది, రాబోయే కాలంలో మీ డబ్బులు మీకు ఇప్పించే బాధ్యత మాది అని కూడా చెప్పడం జరిగింది. గౌరవ అధ్యక్షులు మా అన్న రామచంద్రరావు అన్న గారు ఉన్నారు, ఇక్కడ బీబీ పాటిల్ గారు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్సీలు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీలు యావత్ యంత్రాంగం ఉంది. అలాగే మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీనికి మద్దతు పలుకుతూ రానున్న కాలంలో మీ డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చే వరకు ఇది మా బాధ్యత అని చెప్తున్నాం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో మాట్లాడినాం, మీడియా పాయింట్ మీద మాట్లాడినాం, మరి ఇక్కడ ధర్నాకు మా సోదరులు కూర్చున్నారు. రానున్న కాలంలో మీకు ఎంత బలంగా నిలబడతాం అనడానికి ఇది సాక్ష్యం అని మీకు చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మేమెంత పరిగెత్తినా గ్రౌండ్ స్థాయిలో, అంటే నిజంగా మీరు కింది స్థాయిలో మీరు ముందుకొచ్చి రానున్న కాలంలో మీరందరూ కూడా సుమారు 21,000 మంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి అధికారులు లక్షల్లో ఉన్నారు, కానీ వారు బయటకు వస్తే ప్రభుత్వం ద్వారా ఇబ్బంది కాబట్టి వారు కూడా బ్యాక్ డోర్ నుంచి మీ అందరికీ సపోర్టే ఉన్నారు. వారు కూడా అన్నాడు, అన్ని యూనియన్లు కూడా ఫోన్ చేసి అన్న మొదటిసారి ఒక నాయకుడు ఉద్యోగ సంఘాల వారి సమస్యల గురించి, ఉద్యోగుల గురించి మాట్లాడినని. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, మెడికల్ హెల్త్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, డిఆర్డిఏ అయినా, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరు ఉద్యోగస్తులు కూడా ఆనాడు సంతోషంగా అందరు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ మనం అనుకుంటే ఉద్యమము ఉప్పెనలాగా ఉంటుంది. కాబట్టి మార్చి 2వ తారీఖు లోపలనే ప్రభుత్వము తిరిగి మరొకసారి ఈ వేదికగా నేను చెప్తున్నాను, దయచేసి ఉద్యోగస్తులందరికీ కూడా వారికి రావాల్సినటువంటి డబ్బులు వారికి ఇస్తూ, అలాగే పదవి విరమణ పొందిన వారి డబ్బులు వారి అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక నుంచి చెప్పడం జరిగింది. ఇది రాజకీయ ఆలోచనతో చేసింది కాదు ముఖ్యమంత్రి గారు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా, రేపు మేమున్నా మొట్టమొదలు చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు ఇచ్చి, జీతాలు ఇచ్చి, వారికి రావాల్సింది వాళ్ళకి ఇచ్చినాకనే మీరు ఇచ్చిన ఉచిత హామీలు కానీ, ఉచిత సంక్షేమాలు కానీ, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు కానీ, ఇంకేదన్నా కానీ అన్నిటిని కూడా ఇవ్వచ్చు. బడ్జెట్లో కూడా మీకు నికరంగా రాసింది ఉంది రాజ్యాంగంలో. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మెయింటెనెన్స్ది పక్కన పెట్టి మిగులు బడ్జెట్తోనే అభివృద్ధి పథకాలు చేయాలి, కానీ మెయింటెనెన్స్ డబ్బును అభివృద్ధి పథకాలకు మలుస్తూ అడిగేవాడు ఎవడున్నాడు, ఎవరు అడగరు అని అనుకుంటుండొచ్చు. ఇప్పటి వరకు ఉద్యోగస్తులు అలాగే పదవి విరమణ పొందిన వారే ధర్నాజయంగా చూసుంటారు. గత అంజయ్య గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి వరకు. కానీ ఇవాళ కొత్తగా ప్రజల పక్షాన నిలబడడానికి ఇక్కడ
శాసన మండలి సభ్యులు